బ్యాక్ విత్ అరే దీనమ్మ ఈయన నా బాధతనా దా బాయ్కి వీడియోలు ఇంకా థ్యాంక్ యూ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ hello everyone, this is your fitness coach Nikhil. I am back with another video. First of all, thank you so much to each and everyone. Last week video ఇచ్చి నన్ను చాలా సపోర్ట్ చేశారు. సో హోప్ ఈ వీడియో కూడా చాలా సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మనం లెగ్ స్ట్రెయిన్ చేసాం కదా, ఈ వీక్ ఏంటంటే మనం చెస్ట్ స్ట్రెయిన్ చేయబోతున్నాం. చెస్ట్లో ఒక 3 to 4 వేరియేషన్ చేద్దాము, చూద్దాం ఎలా అవుతుందో. లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. సో వార్మ్ అప్ స్టార్ట్ చేద్దాం. మనకు ఎప్పుడైనా వర్కౌట్ చేసేటప్పుడు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మ్ చేసినాకనే మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎక్కువనైతే బేసిక్గా వార్మప్ ఏం చేయట్లేదు, ఎందుకంటే కొంచెం స్లో పైన యాక్టివ్గా ఉండే నేను. జస్ట్ బేసిక్ వార్మప్ రొటేషన్ మూమెంట్స్ అనేవి తీసుకుంటున్నా. మనం ఇంక్లైన్ నెంబర్ ప్రెస్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే యాక్చువల్లీ నాది అప్పర్ చెస్ట్ కొంచెం వీక్ ఉంది. సో ఎప్పుడైనా సరే వర్కౌట్ చేసినప్పుడు ఇంక్లైన్ మూవ్మెంట్ చేస్తాను. ఇది మన ఫస్ట్ వార్మ్ అప్ సెట్ అనుకోండి. ట్వంటీ 25 kg ఇది మన లాస్ట్ వార్మ్ అప్ సెట్. దీని తర్వాత మనం 30తో స్టార్ట్ చేద్దాం. చూద్దాం వర్కింగ్ సెట్ ఎలా ఉంటావు. సో ఇప్పుడు మనం 30 kgs స్టార్ట్ చేయబోతున్నాము. చూద్దాం. లైక్ డంబల్స్ అయితే హెవీ కొట్టి చాలా రోజులు అవుతుంది. చూద్దాం, ఒక 6 to 8 reps కొట్టి ట్రై చేద్దాం ఎలా వస్తావో ఎంత వస్తావు. చూడే మనం ఇప్పుడు రిస్ట్ యూజ్ చేస్తున్నాం. ఇవి ఎందుకంటే సపోర్ట్ మంచిగా ఉంటుంది. రిస్ట్ ఏం ఇంజురీ కాకుండా కానీ, రిస్ట్ మన స్పిల్ట్ కాకుండా కానీ, ఇది పెట్టుకున్నాం మన రిస్ట్లో ఇట్లా లాక్ ఉంటుంది. సో గ్రిప్పింగ్ మంచిగా ఉంటుంది అండ్ ఆల్సో ప్రెస్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఎక్స్ట్రా పుష్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం సేఫ్గా ఉంటాం. బేసికలీ నాట్ ఓన్లీ ఫర్ చెస్ట్, మనము ఏ వర్కౌట్ చేసినా ఏ మూవ్మెంట్ చేసినా సరే దానికి సేఫ్టీ అనేది కొంచెం ప్రికాషన్స్ ఇస్తాం, సేఫ్టీ ప్రికాషన్స్. ఎందుకంటే ఆ సేఫ్టీ అనేది వి కాంట్ డూ ఎనీథింగ్. మనం 35 kgs చేయబోతున్నాం. చూద్దాం, లెట్స్ సీ. 6 to 8 reps అని టార్గెట్ పెట్టాము. ఎన్నో వస్తావు చూద్దాం. ఓకే, ఇది మన టాప్ సెట్ 40 kgs. 40 kgs చేసి చాలా డేస్ అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తున్నాం 40 kgs. ఇప్పుడు లాస్ట్ టైం అయితే 3 to 6 చేశాను అనుకుంటా. ఇప్పుడు 6 to 8 టార్గెట్ పెట్టాను. 6 అయితే మినిమం చేద్దాము. 8 బిల్ టార్గెట్ చేద్దాం. ఈ 40 kgs బాడీ మీద పెట్టుకోగానే బాడీ అనేది షివరింగ్ వస్తుంది, కానీ పుష్ చేయాలి. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో డన్ విత్ 40 kgs. అనుకున్నాం 8 అనుకున్నాం కానీ 6 వచ్చాయి. మనం సెకండ్ వేరియేషన్ చెస్ట్ ప్రెస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా డంబల్ చేసాం కదా,
సో మళ్ళీ మన డంబల్స్ కానీ లైక్ ఏదైనా కాంపౌండ్ మూవ్మెంట్ చేయలేము సో అందుకే ఇది కొంచెం ఐసోలేట్ మూవ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకోటి కొంచెం ఇది ఈజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ వేరియేషన్ పెక్ ఫ్లై చేయబోతున్నాము. లైక్ ఇంతకుముందు మనం 2 మూమెంట్స్ చేసాం కదా, లైక్ డంబల్ ప్రెస్ కానీ చెస్ట్ ప్రెస్ కానీ, అవన్నీ ప్రెస్ మూమెంట్స్. 2 ప్రెస్ మూమెంట్ చేయడం వల్ల 3 రోజుల ప్రెస్ మూమెంట్ కాదు. సో అందుకే మనం పెక్ ఫ్లై చేయబోతాం. దీంట్లో ఏంటంటే ఎక్స్పెషల్లీ లైక్ హెవీ వెయిట్ చేయొద్దు, లైక్ లైట్ వెయిట్ చేసుకో, మోడరేట్ వెయిట్, లైట్ కూడా హెవీ కాదు. సో మోడరేట్ వెయిట్ చేసుకో, ప్రాపర్లీ ప్యాక్ వచ్చేసి ఏడైనా ట్రాక్ ఉండాలి, బాడీ లాక్ ఉండాలి. ఓకే, ఫ్లై లైక్ ఇలా స్క్వీజ్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి, ఇలా స్ట్రెచ్ చేయాలి అండ్ ఇలా స్క్వీజ్ చేయాలి. లాస్ట్ వేరియేషన్ కేబుల్ క్రాస్ చేయబోతున్నాము. కేబుల్ క్రాస్ సింపుల్ ఉంటుంది, లైక్ దాన్ని ఎక్క పెద్ద లైక్ ఎక్క దూరం వెళ్ళదు కేబుల్ నుంచి. లైక్ మషిన్ నుంచి మనం సెంటర్లో ఉన్నాం ప్రాపర్లీ, కొంచెం జస్ట్ 1 feet లైక్ మనకు 1 feet అనేది ముందుకు పెట్టాలి, పెట్టి కొంచెం స్పైన్ లైక్ స్పైన్ ఇలా బెండ్ చేసి స్ట్రెచ్ చేయాలి, ముందు స్ట్రెచ్ చేసి కాంట్రాక్ట్. ఓకే, ఇలా అయిపోయింది. పంప్ చెక్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, ఫైనలీ డన్ విత్ మై వర్కౌట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసాను నేను, మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియోలో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే వన్ పాయింట్ ఏంటంటే లైక్ ఐ నో కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి. సో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ఇంప్రూవ్ ఆన్ దట్. ఫోకస్ చేద్దాం. లైక్ ఇది మన ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ కదా, సో కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. యూ క్యాన్ కమెంట్ డౌన్ చేయండి. ఐ విల్ ప్రాపర్లీ ఇంప్రూవ్ అని ఫోకస్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆన్ టైం నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనము కొత్త వీడియోతో ముందుకు వస్తున్నా, చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం చేస్తామో. ఐ థింక్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సైనింగ్ ఆఫ్ నిఖిల్.